అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆశపోతు నక్క. నక్క అంటే ఫాక్స్, ఒక ఫాక్స్ కథ అన్నమాట ఇది. అనగనగా ఒక అడవిలో ఒక వేటగాడంటే ఒక హంటర్ ఒక జింకని వేటాడుతూ చంపేశాడు. అయితే దాన్ని భుజం మీద వేసుకుని వెళ్తూ ఉంటే అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పాముని తొక్కాట. ఆ పాముని తొక్కగానే వెంటనే ఆ చచ్చిపోబోతున్న పాము అతన్ని కాటేసింది. అలా అక్కడ ఆ జింక, వేటగాడు, పాము శరీరాలు పడి ఉన్నాయట. ఇంతలో అటువైపు అనుకోకుండా వచ్చిన ఒక నక్క ఇది చూసి, ఆహా, నాకు ఇన్ని శరీరాలు ఆహారం ఒక్కసారి దొరికింది, ఎన్ని రోజులు తినొచ్చో నేను అనుకుని కలలు కనడం మొదలుపెట్టిందిట. ఈ పాము ఏమో నాకు ఒక వారం రోజులకి సరిపోతుంది, అలాగే ఈ జింకను తినాలంటే ఒక నెల రోజులు సరిపోతుంది, ఈ వేటగాడిని తినాలంటే ఒక 6 నెలల వరకు సరిపోతుంది, ఇంకా నేను ఎక్కడికి ఆహారం కోసం వెతుక్కోక్కర్లేదు అని కలలు కంటూ ఉందిట. కానీ ఈ పాముని ముందు తినేస్తే ఆహారం తొందరగా తగ్గిపోతుంది కదా ఒకరోజు. అయినా ఇతని దగ్గర ఉన్న బాణము ఏదో ఒక జంతువు చర్మంతోనే తయారు చేసిన బాణం కదా, అందుకని ముందు జింక చర్మాన్ని తింటాను అని చెప్పి ఆ బాణాన్ని నోటితో పట్టుకొని కొరకబోతే అది వెంటనే గొంతులో తగిలి పాపం నక్క కూడా చచ్చిపోయిందిట. అందుకని తనకి ఆహారము దొరకలేదు, అలాగే తన ప్రాణం కూడా దక్కలేదు. అందుకనే దొరికిన దాంతో సంతృప్తి పడాలి కానీ అత్యాశకి పోకూడదన్నమాట. సరేనా పిల్లలు? ఇక కథ కంచికి, మనమేమో ఇంటికి.